నమస్కారం. 25 జూలై 2026 శనివారం. అశ్విని, భరణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శతభిషం మరియు ఉత్తరాభాద్ర జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి అనుకూలంగా ఉంటుంది. కృత్తిక, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి అనుకూలమైన రోజు కాదు. ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం. ఈరోజు ఉపవాసం ఆచరించడం వల్ల సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల చాలా చక్కటి పుణ్య ఫలితాన్ని పొందగలుగుతారు. ఈరోజు నుంచి చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది కాబట్టి వైష్ణవ సాంప్రదాయం ఆచరించే వారికి ఈరోజు చాలా ముఖ్య దినం. ఈరోజు శనిహోరతో ప్రారంభమవుతుంది కాబట్టి గోచార రీత్యా అష్టమ శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా లేదా ఏలినాటి శని దశ ఉన్నా కూడా ఈరోజు శనైశ్వరుడిని తైలాభిషేకం చేయండి. దానివల్ల ఆ తీవ్రత తగ్గుతుంది. మీ చేతులతో మీరే చేయొచ్చు. మీ దగ్గరలో ఉన్న నవగ్రహ మండపానికి ఏదైనా సరే వెళ్ళి చక్కగా 100 గ్రాముల నల్ల నువ్వుల నూనెతో శనైశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం ఈ మంత్రాన్ని మీరు చదువుకుంటూ తైలాభిషేకం చేసినట్లయితే ఈ యొక్క గోచార శని దోషాల యొక్క తీవ్రత తగ్గుతుంది.